Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. Hope మీ వీకెండ్ చాలా రిలాక్స్డ్గా జరిగింది అని అనుకుంటున్నా. బాగా ఎంజాయ్ చేశారని కూడా అనుకుంటున్నా. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మీరు మెంతిపిండి ఏది యూజ్ చేస్తారు అని. సో ప్రస్తుతం అయితే నేను వాడేది 24 మంత్ర ఆర్గానిక్ వాళ్ళది ఆర్గానిక్ ఫెన్యుగ్రిక్ పౌడర్. ఇవన్నీ స్పాన్సర్డ్ కాదండి, నేను వాడుతున్నానని చూపిస్తున్నా. ఇదైతే రోస్టెడ్ వెరైటీ కాదండి, జస్ట్ ఐ థింక్ రోస్ట్ చేయకుండా పౌడర్ చేశారు. ట్రెడిషనల్గా అయితే మనకి రోస్ట్ చేసి పౌడర్ చేస్తూ ఉంటారనమాట. మామూలుగా అమ్మ వాళ్ళు చక్కగా వాటిని డ్రై రోస్ట్ చేసేసి మిక్సీలో పౌడర్ చేసేస్తారు. ఇంత ఫైన్ పౌడర్ అయితే రాదు, కొంచెం బరగ్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇలా స్టోర్ బాట్ ఏంటంటే ఈ కలర్లో ఉంటాయి అండ్ పౌడర్ మంచి మెత్త పౌడర్ లాగా ఉంటుంది. అదే కొద్దిగా మనం ఇంట్లో చేసుకునేది అయితే కలర్ డిఫరెన్స్ వస్తుంది, మస్టర్డ్ కలర్లో ఉంటుంది అనమాట. ఈ పౌడర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఏంటంటే తాలింపుల్లో వాడతాము, మజ్జిగలో వేస్తూ ఉంటాను, మజ్జిగ చారులో వాటిల్లో కూడా అట్లా వేసేస్తూ ఉంటాను అనమాట. జస్ట్ మజ్జిగ చారు కాగేటప్పుడు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఫ్రై కర్రీస్లో అయితే డయాబెటీస్ పేషెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. మా డాడీకి ఇంతకుముందు డయాబెటీస్ ఉండేదన్నమాట. సో ఆయన చక్కగా ఆయనకు వండేటప్పుడు కొద్దిగా ఇంత పౌడర్ వేసేవాళ్ళు అనమాట అమ్మ, సరిపోతుంది. ఫ్రై కర్రీలో అయినా సరే లేదా పులుసు కూరలో ఎందులో అయినా సరే వేసుకోవచ్చు. పులుసుల్లో అనుకోండి కొన్ని మెంతులు కూడా వేస్తూ ఉంటా. సో ఈ పోపుల డబ్బాలో ఇట్లాగా మెంతులు కూడా ఉన్నాయి. సారీ అయిపోయినాయి, లాస్ట్కి వచ్చేసాయి, ఇంకా ఫిల్ చేయాలి. సో మెంతులు ఉన్నాయి కదా, పులుసుల్లో అయితే కొద్దిగా ఇట్లా మెంతులు తీసి వేసేస్తూ ఉంటాను. అదే తాలింపులో వేయాల్సి వస్తే మాత్రం ఇట్లా పౌడర్ ఉంటుంది కదా, ఇలా పౌడర్ వేసుకుంటే అది చక్కగా తాలింపులో ఫ్రై అయ్యి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మెంతిపిండి అండ్ ఇంగుతోటి ఏ తాలింపు చేసుకున్నా సరే చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన ప్యాకెట్ కదా, సో నేను దీన్ని ఎలా స్టోర్ చేస్తానో చెప్తాను. జస్ట్ మామూలుగా అయితే ఇలా క్లోజ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ దీన్ని వాడతాం కదా, సో ఏం చేయాలంటే ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి. అంటే చల్లగా ఉన్నప్పుడు మూత పెట్టేసేస్తే లోపల స్లోగా పాడైపోతాయి, అంటే ఉండలు కట్టేసి బూజు వచ్చేస్తుంది. సో అలా కాకుండా నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట వాడుకోవాలి అని అంటే సేమ్ కారం ఎలా వాడతామో అలానే ఇలా గిన్నెలో వేసేసుకొని దీన్ని కొంచెం సేపు ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా వదిలేస్తే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఫుల్గా కూల్ డౌన్ అయిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చింది అన్నప్పుడు ఇంకా మళ్ళీ బ్యాగ్ పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవడమే. సో అలా చేసుకుంటే పాడవదండి. ఒక్కసారి ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత డైరెక్ట్గా ఇందులో వేసేసి మనం మూత పెట్టేసాం అనుకోండి, వెంటనే బూజ్ వచ్చేస్తుంది. చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల మాయిశ్చర్ ఉంటుంది కదా, ఇది ఇలా ఇందులోనే ఉండిపోయి అది ఎటు ఎస్కేప్ అవడానికి దానికి స్కోప్ లేక బూజ్ వచ్చేస్తుంది. అందుకని మనం ఫ్రిడ్జ్లోంచి తీగానే ఇలా గిన్నెలో వేసేసుకొని కొంచెంసేపు బయట ఉంచేసి ఆ తర్వాత ఫుల్గా ఇంకా ఇలా రూమ్ టెంపరేచర్లో వచ్చినప్పుడు మనం లోపల పెట్టేసుకోవాలి. కారం గురించి కూడా చెప్పాను కదా, సో కారం కూడా సేమ్ ఇట్లాగే చేసుకుంటాము. సో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి కారం కూడా నేను ఫ్రీజర్లోనే ఉంచా. కారం వేసే ఈ జార్ ఒకటి, బియ్యం డ్రమ్, ఈ రెండు కూడా కడిగించాను. సో ఇవాళ ఇందులో కారం ఫిల్ చేస్తా. ముందు ఈ కారం వేసే జాడి తడిగా ఉందా పొడిగా ఉందా చెక్ చేసుకోవాలి. ఇంకా తడి ఉందండి, సో కొంచెంసేపు ఆరబెట్టేస్తాను. ఎండలో పెట్టేయాల్సింది, ఎందుకో మర్చిపోయాను అనమాట. బియ్యం డ్రమ్ము, సోలా అన్నీ కూడా కడిగించాను. ఇవాళ శనివారం కదా, యాక్చువల్లీ కొంతమంది అయితే అసలు కడగరు, కానీ కింద నుసొచ్చేస్తుంది, బియ్యం అన్నీ పాడైపోతున్నాయి, అందుకని చెప్పి ఇంకా కడిగించాల్సి వచ్చింది. ఇట్లా నేను అప్పుడప్పుడే కడిగిస్తున్నానండి. ఫస్ట్ పీతాంబరితో తోమిచ్చేసాను, ఆ తర్వాత చింతపండు ఉప్పు వేసి తోమిందనమాట. ఈజీగానే వెళ్ళిపోతుంది, పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి ఈ జార్ కూడా ఇక్కడ కొంచెం ఆరుతుందని పెట్టేశాను. ఈ జార్ కంప్లీట్గా డ్రై అయింది. సో ఇంక ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట ఉంచేసాను కదా,
సో ఇప్పుడు ఫిల్ చేస్తా. వెంటనే లిడ్ మాత్రం క్లోజ్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక పూటంతా కూడా లిడ్ ఫుల్గా క్లోజ్ చేయకుండా వదిలేస్తాను. ఇందులో ఏమన్నా మాయిశ్చర్ ఉంటే ఎస్కేప్ అయిపోతుంది. ఆ తర్వాత మామూలుగా ఇంకా ఇది ఎయిర్ టైట్ లిడ్ వస్తుంది దీనికి, ఇంకా దాంతో క్లోజ్ చేసేస్తాను. ఎయిర్ టైట్ లిడ్ ఎందుకంటే కారంకి స్మెల్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది. ఇది సంబార్ కారం అనమాట. దీని రెసిపీ అయితే నాకు తెలియదండి, ఇది మా అత్తగారు కానీ మమ్మీ కానీ ఎవరో ఒకళ్ళు చేసేసి ఇస్తారు. ఇదైతే అత్తగారు ఇచ్చారనమాట ఈసారి. మా అత్తగారు బాగా సెలెక్ట్ చేస్తారు మిర్చి, అది ఏదో చెప్తారనమాట, బాగా నల్లకాయలు తీసుకోవాలో ఏదో, అలా ఉంటే కారము సరిపడా ఉంటుందంట. మరీ టూ స్పైసీ ఉండదు, అలా అని కారం తక్కువ అలా అనిపించదంట. బాగుంటుంది, కారం టేస్టీగా ఉంటుంది అని చెప్తారు. ఇందులో ధనియాలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, లైట్గా ఉప్పు, కొద్దిగా ఇంత చింతపండు కూడా వేస్తారనుకుంటా. సో మొత్తానికి ఇదైతే సంబార్ కారం అంటారు, అంటే మసాలా కారము. ఇప్పుడు దీన్ని ఇట్లా వదిలేస్తా అండి. ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎయిర్ టైట్ కంటైనర్స్ గురించి తెలియని వారికి చెప్తాను. ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే ఇలాగా ఒక సిలికాన్ రబ్బర్ బ్యాండ్ లాగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఈ బ్యాండ్ క్యాప్ దగ్గర ఇస్తారు. ఇలా స్టిక్ అయిపోయి ఉంటుంది కదా, మనం ఇలా లిడ్ పెట్టేసినప్పుడు టైట్గా ఉంటుంది అనమాట. లోపల గాలి వెళ్ళడానికి అసలు స్కోప్ ఉండదు, అందుకనే ఎయిర్ టైట్ అని పిలుస్తారు. సో ఎప్పుడైనా మనం ఎయిర్ టైట్ పర్చేస్ చేద్దాము అని అంటే ఇది ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ జార్స్కి వచ్చేసరికి ఇదైతే ఒక మోడల్ ఉంది, అంటే ఇలా క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్ మోడల్కి అయితే ఇలా వస్తుంది. వేరేవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాంబూ లిడ్ వస్తుంది కదా, సో వాటికేమో ఇట్లా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఎయిర్ టైట్ కంటైనర్స్ అవి క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇది తీసి విడిగా క్లీన్ చేసి చక్కగా ఎండలో కాకుండా కొద్దిగా నీడలో డ్రై చేయండి. ఎందుకంటే ఎండలో పెట్టేస్తే ఒక్కొక్కసారి ఇవి ఎలాస్టిసిటీ లూజ్ అయిపోతుంది. అంటే ఇది రబ్బర్ కదా, సో ఇదేంటంటే బాగా హార్డ్ అయిపోవటము లేదా లూజ్ అయిపోవటం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇంకా మనకి పర్పస్ మీట్ అవ్వదు అనమాట, అంటే ఎయిర్ టైట్గా ఇంకా పనిచేయదు. సో ఇది బ్యాక్ టు ప్లేస్ ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేయటమే. సో ఇది ఎయిర్ టైట్. సౌండ్ వచ్చింది చూసారా, సో ఇలా సౌండ్ వచ్చింది అంటే అది ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. ఈ వెరైటీ ఉంది కదా, దీనికి అలా సౌండ్ అయితే రాదు. ఇది జస్ట్ మనం ఇట్లా పెట్టేసి ఈ క్లిప్ తోటి క్లోజ్ చేస్తాము. సో ఇది ఉంది కదా, ఇది ఇలా క్లోజ్ అవుతుంది అనమాట. ఈ రబ్బర్ రింగ్ ఉంది కదా, గ్యాప్ లేకుండా ఇక్కడ సీల్ చేసేస్తుంది. దీన్ని లాక్ చేయడానికని మనం ఇట్లా క్లోజ్ చేసేసుకుంటాం. సో ఇదనమాట ఎయిర్ టైట్ కంటైనర్. సో ఇదొక వెరైటీ. పచ్చడి జాడీలకైతే ఎయిర్ టైట్ రాదు, సో ఇట్లా లూజ్గా వస్తుంది. ఇందులో నేను వడగం పెట్టాను. వడగం అంటే అది తమిళ వాళ్ళు తాలింపులో వేస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఒక ఆంటీ ఇచ్చారనమాట, మా నేబర్కి ఇస్తే తను ఇచ్చారు నాకు. సో ఇది నేను ఈ పనులన్నీ చేస్తూ ఉండగా మా హస్బెండ్ ఏమో నాకు తనకిద్దరికి కాఫీ మిక్స్ చేస్తారనమాట. సో ఇద్దరం కాసేపు కాఫీ తాగేస్తాను. వడియాలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఇది ఆల్రెడీ చిన్న కడాయి కదా, అయినా సరే చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసాను. ఈ ఆయిల్ అప్పడాలు, వడియాలు అవి ఫ్రై చేసుకోవడానికి నాకు సరిపోతాయి. ఆయిల్ ఏంటంటే థిక్గా అయిపోతుంది. సో ఆ థిక్గా అయినప్పుడు వెంటనే డిస్కార్డ్ చేస్తాను. ఒకవేళ ఇంకా పల్చగా ఉంది అంటే నెక్స్ట్ డే ఒకవేళ అవసరం అయితే రీయూజ్ చేస్తాను, లేదంటే 2-3 డేస్ అలాగే ఉందనుకోండి బాండి, అప్పుడు డిస్కార్డ్ చేసేస్తాను. అసలు చెప్పాలి అంటే నాకు ఇందులో ఉన్నప్పుడే స్మెల్ రావట్లేదు. ఏదన్నా ఒక డబ్బాలోకి తీసుకొని మూత పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఒకవేళ నేను ఈ ఆయిల్ని యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టేస్తాను. ఇలా ఒక లిడ్ పెట్టేస్తాను. ఇదేంటంటే ఫుల్గా క్లోజ్ అవ్వదు కదా, ఇప్పుడు డబ్బా లేదా బాటిల్స్ క్లోజ్ అయినట్టు ఫుల్గా క్లోజ్ అవ్వదు కాబట్టి కొద్దిగా అయినా ఎయిర్ వెళ్తుంది, స్మెల్ అనేది రాదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మన స్టీల్ డబ్బాల్లో క్లోజ్డ్గా పెట్టేసి యూజ్డ్ ఆయిల్ని 4-5 రోజులు ఉంచేసామంటే వాసన వచ్చేస్తుంది. సో అలా దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పి నేను ఇట్లా లూజ్గా ఉండే లిడ్ పెట్టేస్తాను. వడియాలు ఫ్రై చేసేటప్పుడు ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే ఇలా స్టీల్ ప్లేట్లోనే పెడుతున్నాను అనమాట. ఈ వడియాలేమో మా పిన్ని ఇచ్చింది, ఫుల్ వైట్గా ఉన్నాయి చూసారా, లైట్గా పచ్చిమిరపకాయ వేసినట్టుంది. ఇవి మాత్రం మమ్మీ పెట్టింది అనమాట. సిద్ధుకి ఓన్లీ పెప్పర్ అండ్ సాల్ట్ వేసిన వడియాలంటే చాలా ఇష్టము. సో అందుకని చెప్పి పెప్పర్ వడియాలు సిద్ధు కోసం చేసింది అనమాట. 2 వేయిస్తున్నాను. సిద్ధుకేమో పెప్పర్ వడియాలు, మాకేమో ఏమైనా తినేస్తాము.
చిన్న కాకరకాయలని ఈ సీజన్లో దొరుకుతాయి. దాంతోటి పులుసు చేశాను అనమాట. ఆ కాకరకాయలు అయితే చేదు తక్కువ ఉండి చాలా రుచిగా ఉంటుంది పులుసు. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నిన్న వీడియోలో పోస్ట్ చేశాను. సండే కోసమని చికెన్ మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఉంచాను. సిరామిక్ బౌల్లో చికెన్ మ్యారినేట్ చేశాను. దానికి లిడ్ ఇవ్వరు కదా వాళ్ళు. సో నేను ఏం చేశానంటే ఒక అల్యూమినియం ఫాయిల్ తోటి కవర్ చేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టాను. ఆ ప్లేట్ కదలకుండా, ఫాయిల్ కూడా కదలకుండా ఉండటానికని జస్ట్ లాక్ చేసినట్లు ఇట్లా కొద్దిగా ఆ పేపర్ని ఇలా నొక్కి పెట్టేస్తున్నాను అనమాట. అవసరమైతే దీని మీద ఇంకొక లేయర్ ఆఫ్ ఫాయిల్ కానీ ప్లాస్టిక్ ర్యాప్ కానీ ఏదైనా వాడచ్చు. నేను ప్లాస్టిక్ ర్యాప్ ఎక్కువ యూజ్ చేయనండి. సో అందుకని ఇట్లా అల్యూమినియం ఫాయిల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అలా అవుతుందన్నమాట, ఆఫ్టర్నూన్, సాటర్డే ఆఫ్టర్నూన్. సో ఇది రేపు మార్నింగ్ 6 కల్లా కుక్ చేస్తా. అంతకన్నా ఎక్కువ అయితే నేను ఫ్రీజర్లో ఉంచను. ఇవాళ ఎక్కువ రీఫిల్లింగే చూపించేస్తున్నట్టున్నా కదా. రైస్ కూడా ఆల్మోస్ట్ నిండుకున్నాయన్నమాట. కొద్దిగా ఉంటే అవి తీసి ఒక గిన్నెలో పెట్టేసి డ్రమ్ వాష్ చేయించేసాను. చెప్పాను కదండి ఇందాక ఎట్లా వాష్ చేయించాను అనేది. సో మా హస్బెండ్ ఏంటంటే కొద్దిగా మూటలు అవన్నీ కూడా ఇందులో ఫిల్ చేస్తున్నారు. అడుగున కొద్దిగా లవంగాయలు, మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేస్తున్నాను. అంటే త్వరగా పురుగు, నుసి అదంతా రాకుండా ఉంటుందన్నమాట ఏదైనా కొంచెం ఘాటుగా తగులుతుంటే. ఉప్పు కూడా చిన్న చిన్న మూటలుగా కట్టేసి వేసుకోవచ్చు. బట్ నేను అదంతా ఎందుకులే అని ఇంకా వేసేస్తున్నా. ఎందుకంటే మధ్యలో నేను కదిలిస్తూ ఉంటాను డ్రమ్ని. సో దట్ అలా కదిలించినప్పుడు ఏంటంటే త్వరగా పురుగు పట్టదు అని అంటారు. ఈ బియ్యం వచ్చేసరికి పాత బియ్యం అనమాట, గుంటూరులో తెప్పించుకున్నాము. ఇదేంటంటే తక్కువ పాలిష్ పట్టిన రైస్. మరి ఇట్లా ఫుల్గా సోనా మసూరి వెరైటీనే, కాకపోతే ఏంటంటే వైట్గా అలా పాలిష్ పట్టారనమాట. అవి మా బాబాయ్ తీసుకొచ్చారండి, ఎక్కడో తెలియదు నాకు. సో మేము విజయవాడ వచ్చేటప్పుడు అవి కార్లో తెచ్చేసుకున్నాము. ఇత్తడి బియ్యం డ్రమ్ శరవణ స్టోర్లో తీసుకున్నాను. చెన్నై వచ్చిన కొత్తలో అనమాట. అప్పట్లోనే నాకు ఇది 3,500 పడింది. ఆల్మోస్ట్ లైక్ 5 years అయినట్లుంది. ఇప్పుడైతే అసలు ఆ ప్రైస్కి రానే రాదు. ఐ థింక్ 8,000, 9,000 అలా పెట్టాల్సిందే. ఇవాళ బాగా ఆయిల్ పెట్టేశాను అనమాట హెయిర్కి. సో హెయిర్ వాష్ చేసుకోవడానికి అని చెప్పి కుంకుడుకాయలు నానబెట్టుకుంటున్నాను. ఈ పౌడర్ వచ్చేసరికి అమ్మ చక్కగా రోట్లో కొట్టించింది. మామూలుగా ఇంట్లో మెయిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంత అమౌంట్ అట్లా ఇచ్చేస్తే ఇలాంటి పనులన్నీ చేసి పెడతా ఉంటారు చక్కగా. అది కూడా కొట్టడం వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అందరూ కూడా కొట్టరనమాట. మాకు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోల్ ఉంది. సో అందులో కొట్టించేసింది. హాట్ వాటర్ పోసి ఒక 10 minutes పాటు అట్లా నానబెట్టేస్తే చక్కగా జ్యూస్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్ బాత్రూమ్స్లో యూస్ చేస్తే త్వరగా క్లాగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఓవర్ ద టైం ఇలాంటివన్నీ యూస్ చేస్తుంటే. అందుకని చెప్పి కంపల్సరీ మనం స్ట్రెయిన్ చేయాలన్నమాట. ఒకటి స్ట్రెయినర్ కానీ క్లాత్ కానీ తీసుకొని చక్కగా వడకట్టేసేస్తే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని మనము బాటిల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 weeks నుంచి 1 month వరకు కూడా చేసుకోవచ్చు. 1 month ఉండాలి అని అంటే మాత్రం ఫ్రీజర్లో ఉంచేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్లోనో గిన్నెలోనో పెట్టుకొని స్టీల్ డబ్బా, సో ఫ్రీజర్లో ఉంచేసుకోవచ్చు. ఇంతకుముందు అమెజాన్లో ఒక సెట్ ఆఫ్ బాటిల్స్ ఆర్డర్ పెడితే మొత్తం కొన్ని పగిలిపోయినాయి, కొన్ని బాగానే ఉన్నాయి కదా. సో అదైతే రిటర్న్ ఇచ్చేసాను, మనీ బ్యాక్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ బాటిల్స్ అయితే అన్నీ బాగా వచ్చాయి. వీళ్ళు ప్యాకింగ్ బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ బాటిల్స్ బాగా పల్చగా ఉన్నాయి, ఎప్పుడు పగిలిపోతాయా అన్నట్టుగా ఉన్నాయి. బట్ ఇది చూసారు కదా, చూడటానికి తెలిసిపోతుంది థిక్గా ఉంది. బాటిల్ థిక్నెస్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాటిల్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇవి సెట్ ఆఫ్ 12 వచ్చాయన్నమాట. ఇవి ఒకవేళ మసాలాస్కి సరిపోకపోతే ఇంకో సెట్ తెప్పిద్దామని అనుకుంటున్నా. మధ్యాహ్నము కారం తీసాను కదా, ఫుల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఇంకా ఎటువంటి చల్లదనం అంటే మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది, అసలు ఆ ఫీలే లేదు. నార్మల్గా బయట ఉంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో ఇప్పుడు ఇంకా బాటిల్ లిడ్ క్లోజ్ చేసేయాలి. సో ఇవన్నీ అసెంబుల్ చేసుకోవాలి కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే వీటికి 2 rings ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బాటిల్ నెక్కి, ఇంకొకటి క్యాప్కి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏమో కింద జార్ దగ్గర ఆ నెక్ దగ్గర పెట్టేస్తున్నాను. ఇంకొక రింగ్ ఏమో క్యాప్ దగ్గర వస్తుంది. సో అది కూడా మనం ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ ఇలా తీసి పెట్టుకుంటే.
అలా ఉంచేసి క్లీన్ చేస్తే త్వరగా తుప్పు వచ్చేస్తుంది అనమాట. ఎయిర్ టైట్ కాబట్టి కారం చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అసలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఎన్ని రోజులైనా కింద ఉంచేసేయచ్చు. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.